అమ్మవారి జాకెట్ తీసి పెట్టి దానిపైన అమ్మవారి విగ్రహం పెట్టండి. విగ్రహాన్ని అలంకరించాలి. పసుపు, గంధము, కుంకుమ కూడా. అమ్మవారి పుట్టినరోజు శుభాకాంక్షలు. చౌడేశ్వరి అమ్మవారి విగ్రహం పెట్టుకోండి. తమలపాకు పెట్టుకోండి. దానిపైన అమ్మవారు ముందర గాజులు పెట్టండి. గాజులు పెట్టండి. అమ్మవారి ముందర గాజులు పెట్టండి. అమ్మా గాజులు పెట్టి అట్లే తీసి పెట్టి అమ్మవారి ముందర. అమ్మా లడ్డు, పండ్లు, కొబ్బరికాయ ఏమి పెట్టద్దు. అర్చన చేసిన తర్వాత పెట్టాలి. అర్చన చేసిన తర్వాత పెట్టాలి. ఏమి పెట్టద్దండి దానిపైన. నేను గాజులు ఒకటే పెట్టమన్నాను. దయచేసి చెప్పినండి శ్రద్ధగా చేయండి. గాజులు మాత్రమే పెట్టండి. ఈరోజు బ్లౌజెస్ని అయితే చూసేద్దాం రండి. ఇది నార్మల్ బ్లౌజ్, శారీ బ్లౌజ్ పైపింగ్తో ఇలా వచ్చేసింది. ఇక హ్యాండ్స్ అయితే పైపింగ్తో క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇదొక హ్యాంగింగ్స్. ఇది కూడా సేమ్ శారీలో క్లాత్ 27 ఇంచ్ బ్లౌజ్. శారీ క్లాత్లో నుంచి వచ్చిన పైపింగ్, క్లాత్తో చేసిన పైపింగ్. ఇది ఫ్రంట్ పార్ట్ పైపింగే. మొత్తం 27 ఇంచ్ బ్లౌజ్ ఈ రెండు. ఇది కూడా అంతే 27 ఇంచ్ బ్లౌజ్. కాటన్ బ్లౌజ్, శారీ బ్లౌజ్. ఇది 27 ఇంచ్ బ్లౌజే. పైపింగ్ వచ్చేసి మనం సపరేట్ పైపింగ్, గోల్డ్ పైపింగ్, ఫినిషింగ్ గోల్డ్. హ్యాండ్స్ వచ్చేసి పట్టు హ్యాండ్స్ శారీలో క్లాత్. ఇది వచ్చేసి బోట్ నెక్ ఫ్రమ్ డ్రాప్ నెక్ షేప్, బ్యాక్ నెక్ డిజైన్ బ్లౌజ్. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ వచ్చేసింది. పైపింగ్ మన ఫేస్ క్లాత్. ఇది వచ్చేసి హ్యాంగింగ్స్. థ్రెడ్ అయితే శారీ క్లాత్లో నుంచి తీసినాడు. క్లాత్తో చేసిన థ్రెడ్ అనమాట. క్లాత్తో చేసిన థ్రెడ్ అయితే ఇలాగా బ్రాడ్గా వస్తుంది. బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా అవుతుంది, లేదంటే సన్నగా కావాలంటే సన్నగా అవుతుంది. పైపింగ్ అనమాట. పైపింగ్ సపరేట్ క్లాత్ తీసుకొని మనం పైపింగ్ చేసేసాం. ఇదొకటి సేమ్ టు సేమ్ టూ బ్లౌజెస్ అనమాట. రెండు ఒకటే ఇంచు. ఎల్లో చామంతి, ఎల్లో గులాబీ చామంతి కాదు. పసుపు అన్నిటికీ శుభసూచకం. పసుపు పూలతో స్వామిని పూజిద్దాము. పరమేశ్వరుడికి